ఓటింగ్లో అయితే మన కళ్యాణ్ తనుజ్ ఇద్దరు ఉన్నారు టాపింగ్లో. హిమాయల్ అయితే 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఆ ఓటింగ్ నమ్ముకొని కప్పు ఇవ్వకండి. ఎందుకంటే పోయినసారి సీజన్ 8లో గౌతమ్ కూడా ఓటింగ్ టాప్లో ఉన్నాడు, కాకపోతే అతనికి కప్పు ఇవ్వలేదు. కానీ బయట అయితే ప్రజల మనసులో ఆయన రియల్ విన్నర్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు కూడా ఒకవేళ హిమాయల్కి కప్పు ఇవ్వకపోతే బయట ప్రజల మనసులో కూడా ఈయన కూడా రియల్ విన్నరే, కప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఈ సీజన్ ఎలా అనిపించింది మీకు? ఈ సీజన్ అయితే నాకు స్టార్టింగ్ నుంచి ఒక 3, 4, 5 వీక్స్ వరకు అయితే నాకు అంత మంచి అనిపించలేదు. నాకు సీజన్ 7 అనిపించింది. రాంగ మన ఇమాన్లు ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ ఏదైతే ఉందో దాన్ని బట్టి నాకు ఈ సీజన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సీజన్ 8 కన్నా సీజన్ 9 చాలా బెస్ట్ అనిపించింది. కళ్యాణ్ తనుజ బాండింగ్ వాళ్ళిద్దరిది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరే చాలా అందంగా ఉన్నారు, వాళ్ళిద్దరే చాలా మంచి గేమ్ ఆడుతున్నారు అని బయట చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ ఉందండి. బిగ్ బాస్ ఒకటి కావాలంటే ఏంటంటే బిగ్ బాస్కి ఒకటి అందం కావాలి, ఒకటి వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంది. అసలు అయితే కప్పు ఇస్తారు. అంటే బెంగల్ టైగర్కి ఇయ్యరా కప్పు? అంటే మనం నల్లగుండని కమెడీ అని బయట ఆడియన్స్ చాలా చిన్నది చూస్తారు. ఎందుకట్లా? అది కరెక్ట్ కాదుగా. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ హిమాయల్కి ఓటేసి గెలిపించాలని ఒకటే.